పిచ్చి పాము మూసికాసురుడినే మింగాలని చూసింది. మూసికాసురుడిని మింగేంత గొప్పదా? నన్ను ముట్టుకోవటం కూడా నీకు చాలా కష్టమైన పని. ఇక్కడ చూస్తుంటే ఎవరూ కనపడటం లేదు. పరిస్థితిని చూస్తుంటే ఈ సర్పరాజు తన విష ప్రభావంతోనే మరణించినట్లున్నాడు. ముందు దాహాగ్నిని ఆర్పడానికి ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి, లేకపోతే ఇక్కడి వన్యప్రాణులన్నిటికీ ప్రమాదం తప్పదు. ఇప్పుడు ఈ సర్పరాజు విష ప్రభావంతో ఎవరికి ఎలాంటి హాని కలగదు. ఇప్పుడు ఇంకా సర్పరాజు మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయినట్టే. జన్మనెత్తిన ఏ ప్రాణికైనా మరణించే వరకు సంతోషంగా జీవించే అధికారం ఉంటుంది. ఇదేమిటి, ఏదో అలికిడి వినిపిస్తోంది. ఎవరో బాలుడొచ్చి అన్నగారిని చంపేశారు. వెంటనే విషయం పెద్దవాళ్ళందరికీ చెప్పాలి. అదిగో అమ్మవారి ఆలయం. అక్కడే తపస్సు చేస్తుందా సువేణి? చోరగుణమే అలంకారం నాకు. తలుచుకొని ఇప్పుడే తనను తీసుకుని వెళ్ళిపోవాలి. కాని గురుదేవుడు శుక్రాచార్యుడు చెప్పినట్లుగా తనకి పార్వతీమాత నుండి వరప్రసాదం లభించాక మాత్రమే తనని వివాహం చేసుకోవాలి. తనను పొందాలంటే నేను వేచి ఉండక తప్పదన్నమాట. సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సమయం ఆసన్నమైనప్పుడు నీ ముందు ప్రత్యక్షం కాక తప్పదు సువేణి. మాతా, తమ పుత్రుడు గజాననుడు వచ్చారు. మా గజాననుడు వచ్చేశాడా? ప్రణామం తండ్రి గారు. పుత్ర, ప్రణామాలమ్మా. ఆయుష్మాన్ భవ పుత్ర. పుత్ర గజానన, కుబేరుడు తన మార్గాన్ని మరిచిపోయాడు. తనకి నీవు సరైన మార్గం చూపించి చాలా మంచి పని చేశావు కుమారా. పుత్ర గజానన, నువ్వు అలసిపోయి ఉంటావు కనుక విశ్రాంతి తీసుకోవాలి. మహాదేవా, రక్షించండి మహాదేవా, మమ్మల్ని కాపాడండి మాత, కాపాడండి.
ఏమైంది ఋషివర్య? ముందు మీకొచ్చిన ప్రమాదం ఏమిటో వివరంగా చెప్పండి. మాత, యాగానికి సమిధలను సేకరించడానికి మేము ఆశ్రమానికి దగ్గరున్న అడవికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడి ఒక మాయావి సర్పం వచ్చి చేరింది. మాత, అది మాకు వనంలోకి ప్రవేశించే అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఆ సర్పాలు మా జీవితాల్ని నరకంగా మార్చేశాయి ప్రభు. దాని నుండి మాకు విముక్తి ప్రసాదించండి. ఋషివర్య, తమరు చింతించకండి. మీకు తోడుగా నేను వస్తాను. మీ ప్రమాదాన్ని దూరం చేస్తాను. తండ్రి గారు, ఆగండి. నేనిక్కడ ఉండగా తమరికెందుకు ఈ కష్టం తండ్రి గారు? తమరు అనుమతిస్తే నేను వెంటనే వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించి వస్తాను. ధన్యులము. తమరి పుత్రుడు అంతటి సమర్థుడే మహాదేవా. ఏ తల్లిదండ్రులైనా సంతోషించేది తమ తల్లిదండ్రుల బాధ్యతలన్నీ తన భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడే. ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత. తమరింక నాకు ఆజ్ఞనివ్వండి. నమ్మకంగా చెప్పగలవా బాలుడే చంపాడని? నిన్న కళ్ళతో ఆ గజముఖ బాలుడిని చూశాను. తనే మన సోదరుణ్ణి అంతం చేసింది. దాని మృత శరీరాన్ని అడవిలో ఒక చోట పూడ్చిపెట్టారు. శత్రువా? అంటే మన అడవిలోకి ఎవరో శత్రువు ప్రవేశించాడా? తనకి తగిన గుణపాఠం చెప్పాలి మనం. సువేని తపస్సు కావాలి సఫలం. నేను అనుభవించాలి దాని ఫలం. తమరిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మాత? దర్శనమివ్వండి, దర్శనమివ్వండి అమ్మా. నా మొర ఆలకించండి. రండి మాత, దర్శన భాగ్యం కల్పించండి. దర్శనమివ్వండి మాత, దర్శనమివ్వండి, దర్శనమివ్వండి మాత. నా మొర ఆలకించండి మాత, నా మొర ఆలకించండి. రండి మాత, రండి, రండి మాత, దర్శనమివ్వండి మాత. తనకి వరప్రసాదం లభిస్తుంది. అందులో వరం నాకు, ప్రసాదం నీకు. తమ కోసం ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నప్పటికీ తమరు ప్రసన్నులు కాకపోతే నేను ఈ యజ్ఞకుండంలోనే తమరికి నా ప్రాణాలు ఆహుతిస్తాను మాత. ఇక పార్వతీమాత ప్రత్యక్షం కాక తప్పదు. సువేని కోరిన వరం ఇవ్వక తప్పదు. ఆ వర ఫలాన్ని నేను పొందక తప్పదు. ఖచ్చితంగా విజయం నాదే. ఇదే మా అడవి పార్వతీ తనయ. మా నివాసానికి దగ్గరగా ఉందన్న మాటే గాని నాగుల కారణంగా మేము అడవిలోకి ప్రవేశించలేకపోతున్నాం. ఫలితంగా మేము మా సంతానానికి ఆహారంగా ఫలాల్ని గాని అడవి ఉత్పత్తులను గాని అందించలేకపోతున్నాము. తమరికి బహుమతిగా ఇవ్వడానికి ఈ ఫలాన్ని దాచి ఉంచాము మేము. దీనిని స్వీకరించండి. ఈ ఫలాన్ని తమరు భుజించండి. తమరికి ప్రసాదంగా పెట్టడానికి మా దగ్గర ఇంకేమీ లేవు శివపుత్ర. దయచేసి ఈ ఫలాన్ని నైవేద్యంగా ఆరగించండి. ఇంతటి కరువులో కూడా నాకు నైవేద్యం పెట్టడానికి నేనేమైనా దేవుడినా? దైవాన్ని చేరే సులభ మార్గం మానవులు పెంచుకునే హృదయం వైశాల్యమే. వద్దు మిత్రులారా, ఈ ఫలాలు తమరికే. వీటిని మీరే తినండి. మీ అభిమానంతో నా కడుపు నిండిపోయింది. ఇంకా ఆకలయ్యదు. మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇంకా ఎప్పటికీ మీలో ఎవరికీ ఏ ఆపద రానివ్వను.
ఎంత దట్టమైన అడవో. ఇక్కడ గఢాంధకారంలో ఏదీ కనిపించడం లేదు. ఏ అలికిడి లేకపోయినా ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ అడవికి ప్రభువును నేను. అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించినందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు పాలక. నేను నిన్ను వదిలిపెట్టను. అరే, ఈ పాములు నన్ను చుట్టుముట్టాయి. ముందు నిన్ను చుట్టేస్తాం బాలక, తర్వాత నీ ప్రాణాల్ని హరించి వేస్తాము. నీవు మా అడవిలోకి వచ్చేంత సాహసం చేసినందుకు అదే నీకు తగిన శిక్ష బాలక. అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఇంత కఠిన తపస్సు చేసినా నీ మనసు కరగలేదా మాత? అందుకే నేను ప్రాణత్యాగం చేస్తున్నాను. అక్కడే ఆగు పుత్రి సువేణి. మాతా, ధన్యోస్మి మాతా, ధన్యోస్మి. మా భక్తులు తపస్సులో నిరాశ చెంది ప్రాణాలని అర్పిస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను? దుర్గాదేవి నమస్తభ్యం, దుర్గాదేవి నమస్తభ్యం, దుర్గాదేవి నమస్తభ్యం. పుత్రి సువేణి, నీ తపస్సుకి ప్రసన్నురాలినయ్యాను. కోరుకో, నీకు ఏం వరం కావాలో. తమరి దర్శన భాగ్యంతో సర్వస్వం లభించినట్లే మాత. సృష్టిలో అన్నింటికంటే గొప్పది తమరి దర్శనమే మాత. తమరు కాక మరేది కోరుకోవాలని ఆశే నాకు లేదు మాత. ప్రత్యక్షమయ్యాక ఏ కోరిక లేదంటుందేంటి? ఇదెక్కడి మూర్ఖత్వం? వరం కోరుకో సువేణి. తక్షకుడిని నేను. నువ్వు మా నాగులకు శత్రువు. నువ్వే మా నాగమిత్రుణ్ణి అకారణంగా వధించావు. లేదు లేదు, మీరేదో అపార్థం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. నేను మీ శత్రువుని కాను. లేదు లేదు, తన బూటకు మాటల్ని ఏమాత్రం నమ్మకండి. నా కళ్ళతో చూశాను. తను స్వయంగా ఒక నాగుని వధించే దానిని గోతులో పెట్టాడు నాగరాజా. శత్రువు నువ్వు. శిక్ష బాలక, నువ్వు మా నాగులను వధిస్తాము.